నందమూరి తెలుగు సినిమాపై చెరగని సంతకం చేసిన ఈ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడా? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి మోక్షజ్ఞ తొలి తెలుగు సినిమాకు రంగం సిద్ధమవుతోందా? యంగ్ టాలెంట్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేస్తున్న ఆ క్రియేటివ్ డైరెక్టర్ ని మన బాలయ్య బలంగా నమ్ముకున్నాడా? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఈ నందమూరి అందగాడి మొదటి సినిమాకు ముహూర్తం ఎప్పుడు? మీ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే వాచ్ ది స్టోరీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం ఒక ప్రత్యేకం. పౌరాణికాలైన, జానపదాలైన, సాంఘిక చిత్రాలైన, యాక్షన్ సినిమాలైన, క్లాస్, మాస్, కామెడీ, సెంటిమెంట్, వాట్ నాట్ పాత్ర ఏదైనా అవలీలగా పోషించే సత్తా వీరి సొంతం. ఇప్పటికే బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు తమ సినిమాలతో అభిమానుల్ని అలరిస్తుండగా తాజాగా బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. గతంలో స్టార్ డైరెక్టర్లతో లాంచ్ అవ్వబోతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అయినా అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఎట్టకేలకి అభిమానుల కలల్ని నిజం చేస్తూ ఈ అందగాడు టాలీవుడ్ అరగేట్రం కన్ఫర్మ్ అయిపోయింది. ఆ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టి, కల్కి సినిమాతో తన మార్కు చూపెట్టి జాంబిరెడ్డిని బ్లాక్ బస్టర్ చేసిన యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుండి తాజాగా వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్ పై ఎలా దండయాత్ర చేసిందో మనందరికీ తెలిసిందే. హనుమాన్ మూవీని చూసే మెస్మరైజ్ అయిన బాలయ్య తన వారసుడికి ప్రశాంత్ వర్మ అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే కథ విన్న బాలయ్య ఇది కథ కావాల్సింది అంటూ ఎంకరేజ్ చేయడంతో తెగ సంతోషంగా ఉన్నాడట ఈ క్రియేటివ్ డైరెక్టర్. మోక్షజ్ఞ బర్త్డే అయిన సెప్టెంబర్ 6న ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నందమూరి అభిమానులు తెగ మురిసిపోతున్నారట. తన వారసుడి అరగిట్రాన్ని బాలకృష్ణ తన 50 ఏళ్ల ఎన్బీకే సెలబ్రేషన్స్ వేదికపై సెప్టెంబర్ 1వ తేదీన అనౌన్స్ చేస్తారనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మోక్షజ్ఞ లాంచ్ కి అలాంటి ఇలాంటి కథ అయితే సరిపోదని భారీ స్థాయిలో సోషియో ఫ్యాంటసీ స్టోరీని ప్రశాంత్ వర్మ సిద్ధం చేశాడని, ఇది మైథలాజికల్ టచ్ తో ఉంటుందని ఇలా వస్తున్న వార్తలు చూసిన అభిమానులు మేము కోరుకునేది ఇదే కదా అంటూ భారీ అంచనాలని పెంచేసుకుంటున్నారట. ఇక మోక్షజ్ఞతో అలనాటి అందాల తార శ్రీదేవి చిన్న కూతురు అయిన ఖుషీ కపూర్ జతకట్టనుందన్న గాసిప్స్ గుప్పుమన్నాయి. ఇప్పటికే అక్క జాన్వి దేవర అంటూ తెలుగు ప్రేక్షకులని తన అందాలతో ముంచెత్తడానికి రెడీ అవుతుంటే నేనేం తక్కువ కాదంటూ చెల్లి కూడా తన సోయగాలను పంచడానికి సిద్ధమవుతుందన్నమాట. హనుమాన్ తో నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ ను రాక్షసుగా చూపించే ప్రయత్నం బెడిసి కొట్టడంతో మోక్షజ్ఞ నేనున్నానంటూ లైన్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ నందమూరి అందగాడు మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి నందమూరి లెగసీని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.